చిన్న జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు బాగా. సంక్షేమ పథకాలు ఏమన్నా పథకం మీకు అందిందండి? అమ్మోడే అంటే ఆటో నేషనల్ ఇంకా ఎలాంటి సహాయం కావాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? పిల్లలకి కానీ ఆరోగ్యపరంగా కానీ పర్లేదు బాగా పెట్టారండి. మా అనుకున్నాను పెట్టారు. కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు, మరి నగ్గుతారంటారు ఈసారి? నగ్గుతారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ జగన్ గారు వస్తే ఎలాంటి సహాయం కావాలనుకుంటున్నారు మీరు? అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు? ఆటోకి డబ్బులు ఇస్తున్నారు కదా, పిల్లలకి డబ్బులు. జగన్ గారు ఇప్పుడు పెట్టింది బాగా ఉన్నాయండి, మళ్ళీ ఇవ్వచ్చు సరిపోతుంది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కనితరావు. ప్రజెంట్ ఈ ప్రభుత్వం ఎలా ఉందండి? బాగుందండి. మీకు ఏ పథకాలు వచ్చాయండి? అది అమ్మ కూడా వచ్చింది, రైతు భరోసా వచ్చింది, చేయూత వచ్చింది. మరి ఇంకా ఏ పథకాలు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఉన్న పథకాలు చాలు మరి. నెక్స్ట్ ఎంపీ కింద చలంజిత్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సీట్ తరపు నుంచి. మరి 3 సార్లు ఓడిపోయారు కదా, ఈసారి ఎలా ఉంది? లాస్ట్ టైం అయిపోయింది, మరి దగ్గరలో పార్టీ మారిపోయారు. లేదా సూపర్ మెజారిటీ వస్తుంది. లక్కీగా కూడా ఈసారి అవుతా అంటారా? అయిపోద్దండి. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా గానీ మీకు ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? అంటే ఇంకా ఎలాంటి సంక్షేమాలు ఉంటే బాగుంటది అని అనుకుంటున్నారు? మా సంక్షేమాలు సరిపోతే మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి. అన్ని తీసిన పరిశ్రమలు మన పిల్లలకి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ప్రభుత్వం. నెక్స్ట్ ఈ పథకాలు అమలు చేసిన నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించడం బాగుంటుందని నా ఉద్దేశం. మీ యొక్క ఒపీనియన్ అది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తారంటారా? నెక్స్ట్ వైసీపీ అండి. ఓకే సార్, నెక్స్ట్ సీట్లను కొట్టుకొచ్చారు. ఒక 88 మ్యాజిక్ ఫిగర్ 88, 90 100 అధికారం అయింది. అయిపోతుంది, డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. పేరు? నా పేరు దుర్గవేణి. ప్రజెంట్ ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగుందండి. మీకు ఏమన్నా పథకాలు వచ్చాయండి నవరత్నాల్లో? నవరత్నాల్లో వచ్చినాయి. ఏమేమి వచ్చాయండి? ఒకటే పథకం, అది కూడా హౌస్ లోన్ వచ్చిందండి. నెక్స్ట్ కాకినాడ నుంచి ఎంపీ కింద చలంజిత్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సీట్. ఆయన ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయండి? అంటే మరి లాస్ట్ 3 times ఓడిపోయారు కదా. ఇప్పుడు నవరత్నాల్లో జగన్ గారు అన్ని బాగానే చేశారు కాబట్టి నడుగుదురు కూడా అన్ని బెనిఫిట్లు బాగానే వచ్చినాయి కాబట్టి ఆయన గెలవచ్చు. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుందండి. పెట్టడం వాళ్ళు యూజ్ అయిందా? యూజ్ అయింది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీరు మీ ఊరికి ఎట్లాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే ప్రజలకు అన్ని అవకాశాలు అన్ని అందని బాగానే కాబట్టి ఈ ఊరికి ఇంకా అంతకుమించి చేసేది అయితే ఏ ప్రభుత్వం వస్తే పెద్దగా ఏమీ చేయదు. ఈ ప్రభుత్వం వస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది అంటారా? మీ పేరు? ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? బాగానే ఉంది, అంతా బాగా చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. వర్షాల ఇల్లు గట్ట నుంచి ఎండలో పడి ఉండి వాళ్ళు ఇంటికి తలుపు కొట్టేస్తున్నారు డబ్బులు. జగన్ గారు మళ్ళీ జగన్ గారికి వేస్తాం. ఆయన పెట్టిన ప్రతి పథకాలు మీకు అందుతున్నాయా? అందుతున్నాయి, అన్ని ఇచ్చారు. నా 15 ఏళ్ళు వేసారు మాకు 3 సార్లు. పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు, రేషన్ ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. అన్ని బాగానే జరిగింది. వాలంటీర్ వ్యవస్థ మీకు ఎలా అనిపించింది? బాగానే చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. Please subscribe. News